పౌలు గారు గుర్రం మీద వెళ్తున్నాడు. సడన్ గా దేవుడు ప్రత్యక్షమయ్యారు. కళ్ళు మూతబడిపోయాయి, కింద పడిపోయాడు, తడువులాడుకుంటున్నాడు. దేవుడు అంటున్నాడు, సౌలా సౌలా, ప్రభువా నువ్వెవరు? నీవు హింసించుచున్న యేసును. ఏ ప్రభువునైతే నువ్వు హింసించావో ఆయన కొరికే నీవు అన్యజనుల మధ్యలో సువార్తగా నిలబడాలి. ఎక్స్పీరియన్స్ అయ్యాడు. ఇప్పుడు సంఘానికి చెప్తున్నాడు, నేను ఏ దేవుణ్ణి ఎక్స్పీరియన్స్ అయ్యానో, రుచి చూచానో, ఏ వెలుగైతే నా మీదకి వచ్చిందో అది మీరు కూడా అనుభవించాలి. అది కదా క్రైస్తవ్యం. ఏ పాటికి నేను బాగుంటే చాలు, మీరు ఎట్టబోతే నాకెందుకు అనుకుంటే ఎట్లా? నీకు అప్పగించిన ప్రతి ఆత్మను గురించిన లెక్క, నీకు అప్పగించిన సంఘమును గురించిన బాధ్యత దేవుడు అప్పగించాడు కదా, అది నువ్వు దేవునికి అప్పచెప్పాలి కదా. సేవకునిగా నా వేదన కూడా అదే. నేను ఏ మహిమనైతే రుచి చూచానో, ఏ దేవుని బలాన్నైతే రుచి చూచానో, సంఘం కూడా అదే బలాన్ని రుచి చూడగలగాలి.